నకిలీ ఐపీఎస్ అది కూడా పవన్ కళ్యాణ్ గారు పక్కన నేను ప్రోటోకాల్ మెయింటైన్ చేస్తున్నాను ఆయనతోనని చెప్పి స్టేటస్ లో కూడా పెట్టుకున్నాను. అసలు ఏం జరుగుతుంది ఈ కేసులో మాత్రం కొన్ని నమ్మలేని నిజాలు బయటకు వచ్చాయి. సో ఆయన ఖచ్చితంగా వైసీపీకి సంబంధించిన వాడే అని చెప్పడానికి కొన్ని ఆధారాలు క్లియర్ గా కనిపిస్తున్నాయి. ఎప్పుడైతే ఇక్కడికి ఐపీఎస్ గా పవన్ కళ్యాణ్ కి సెక్యూరిటీగా వచ్చాడో ఆ వచ్చినప్పటి నుంచి కూడా కొన్ని తన ఫోన్ లో వాట్సాప్ స్టేటస్ లో కొన్ని ఫోటోలు పెట్టుకోవడం జరిగింది. ఏ విధంగా అంటే మై ఫస్ట్ ప్రోటోకాల్ స్టార్టెడ్ అని, అదేవిధంగా ప్రోటోకాల్ స్టార్టెడ్ రీఎంట్రీ అని, సో ఇట్లా రకరకాలుగా పవన్ కళ్యాణ్ సార్ అని కొన్ని ఫొటోస్ మాత్రం షేర్ చేశాడు. అయితే ఆ చుట్టుపక్కల కొన్ని వీడియోస్లలో కూడా అక్కడక్కడే తిరుగుతూ కనిపిస్తున్నాడు. ఒక ఐపీఎస్ అంటే ఆయన చుట్టుప్రక్కల ఉండి ఆయనతో ఉండి ఆయన ఎట్లా ఎవరైనా వచ్చి దాడి చేస్తారా లేదా వాటి గురించి పట్టించుకోకుండా ఈయనేంటి ఫోన్ లో స్టేటస్ పెట్టుకుంటా చుట్టుపక్కల తిరుగుకుంటా. అసలు ఇక్కడ పాయింట్ ఏంటంటే ఎవరైనా సాధారణ మీడియా ప్రజలు కావచ్చు లేకపోతే అధికారులు కావచ్చు వాళ్ళని గుర్తుపట్టలేదంటే ఓకే, వాళ్ళ ఫేస్లు గుర్తుపడడానికి ఉండవు, అదంతా పక్కన. అండ్ కొంతమేర కానిస్టేబుల్ విషయంలో కూడా కొంతమేర గుర్తుపట్టకపోవచ్చు అనుకోవచ్చు. కానీ ఇక్కడ ఒక ఐపీఎస్ అది కూడా పవన్ కళ్యాణ్ కి సెక్యూరిటీగా వస్తున్నప్పుడు మరి ఆయన భద్రత విషయంలో ఇంత లోపం ఎందుకు జరిగింది, పోలీస్ శాఖ ఏం చేస్తుందని ప్రజలందరూ కూడా ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు. అండ్ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఆయన ఇక్కడికి వచ్చాడు, ఓకే, ఎవరిని వెనకాల వేసుకొచ్చాడు అంటే క్లియర్గా గమనిస్తే వైసీపీకి సంబంధించిన బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి యొక్క డ్రైవర్ని ఈయన డ్రైవర్గా తీసుకొని వచ్చాడు. సో ఇది కూడా మనకు క్లియర్ గా కనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఆ డ్రైవర్ కలవడానికి అక్కడికి వచ్చి ఆయన పైన మన అగాయిత్యం చేసి అదే కదా. ఇప్పుడు ఒక ఆయన సాధారణ పవన్ కళ్యాణ్ అభిమానిగా రావచ్చు, కానీ ఇలా కాకుండా ఒకవేళ ప్రతిపక్షంలో పంపిన వాళ్ళు కావచ్చు, ఎవరైనా పడని వాళ్ళు పంపించిన వాళ్ళు కావచ్చు, ఆయన నార్మల్ గా వచ్చాడు, ఓకే, ఏవైనా మారణాయుధాలతో వచ్చింటే పరిస్థితి ఏంటి, ఏదన్నా గన్ను కావచ్చు ఇంకేదైనా దాంతో వచ్చి దగ్గర ఎలాగో గన్ను ఉంటుంది, దగ్గర కొంతమంది ఏదైనా జరగడానికి జరిగింది ఉంటే ఎవరి బాధ్యత, అసలు ఎవరు ఇనిషియేట్ తీసుకుంటారు, మరి పోలీస్ శాఖ ఏం చేస్తుంది, హోంమంత్రి వంగలపూడి అనిత ఏం చేస్తుంది. సో ఈ విధంగా ఇప్పుడు ప్రజలు కావచ్చు రాష్ట్ర ప్రజలందరూ కూడా మండిపడుతున్నారు. ఇప్పుడు ఇది ఒక వైసీపీ వాళ్ళకు కూడా కొంత మేరకు ఒక పాయింట్ దొరికింది అనడానికి అనే విధంగా కూడా అంటున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఎప్పుడైనా కూడా ఇక్కడ సభలకు వెళ్ళినా కూడా నార్మల్గా ప్రెస్ మీట్ పెట్టినప్పటికి కూడా ఏ చిన్న తప్పు జరిగినా ఏ చిన్న లోపం వచ్చినా కూడా నేను ఉపేక్షించేది లేదు, ఈ ప్రభుత్వంలో ఎవరు కూడా దాన్ని ఉపేక్షించారు, ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటారని పవన్ కళ్యాణ్ చెప్తాడు కదా. మరి ఆయనకు ఇంత దగ్గరగా ఒక నకిలీ ఐపీఎస్ వచ్చాడు, ఆయన భద్రత విషయంలోనే ఇంత జోప్యం జరిగింది, మరి ఇప్పుడు ఆయన ఏం చేస్తాడు, ఎందుకు స్పందిస్తలేదని చాలా మంది కూడా అనుకుంటున్నారు. ఖచ్చితంగా, ఎందుకంటే ఒక ఏదో ఆయన నార్మల్ ఎమ్మెల్యే అనుకుంటున్నారో మినిస్టర్ అనుకుంటే ఒక రాష్ట్రానికి డిప్యూటీ సీఎం అయినా మరి ఆయన భద్రతలోనే ఇలాంటి లోపం ఉంది అంటే వ్యక్తులకి సంబంధించి వాళ్ళకి భద్రత ఎలా కల్పించగలుగుతారని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఇదంతా కూడా కుట్రపూరితంగా చేసనడానికి ఆధారాలు కనిపిస్తున్నప్పటికీ మళ్ళీ వాళ్ళు కూడా దీనికి వేలెత్తి చూపిస్తున్నారు. నీ విషయంలోనే ఇంత అది జరుగుతుంటే మరి సాధారణ ప్రజలలో ఇంకేం పట్టించుకుంటాం అనే విధంగా వాళ్ళు మాట్లాడుతున్నారు. సో మొత్తానికి ఈయన పేరు అయితే సూర్యప్రకాష్ అన్నమాట, విజయనగరం చెందిన వ్యక్తి. మనకు రీసెంట్ గా కూడా చూసాం ఆయన గత సంవత్సరం ఐపీఎస్ సెలెక్ట్ అయ్యాడని, ట్రైనింగ్ లో ఉన్నాడని, ఇదంతా కూడా ఫేక్. ఆయన అసలు ఇదంతా నకిలీ ఐపీఎస్ గా కొన్ని సంవత్సరాల నుంచి కూడా చెలామణి అవుతున్నాడు. కొంతమంది వ్యాపారుల దగ్గర నేను ఐపీఎస్ అని పేరు చెప్పుకొని కొన్ని డబ్బులు కూడా తీసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయంట. జరుగుతుంది గత ప్రభుత్వ హయాం నుంచి ఆయన జరుగుతున్నప్పటికీ ఈ ప్రభుత్వం వాళ్ళకి ఎట్లా అంటే అరే ముందు నుంచి ఉన్నారు కదా కంటిన్యూ చేద్దాంలేండి అనుకుంటారు. ఆబ్వియస్లీ ఎవరు కూడా పట్టిగా నువ్వు ఐపీఎస్ఆ కాదా ఐఏఎస్ఆ కాదా అని చూడరు. ఎందుకంటే ఒక 5-6 సంవత్సరాల నుంచి నువ్వు అదే పొజిషన్లో ఉన్నావు కాబట్టి ఒక నమ్మకం ఉంటుంది. వాళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళ కాదని పక్కకు పెడితే ఆయనకి ఇంత భద్రత లోపమే. అదే అంటే ఇన్ని రోజుల పాటు గుర్తించలేదు, ఓకే, ఆయన ఎన్ని వేషాలు వేసుకున్నా ఎవరు గుర్తించలేదు. కానీ ఇక్కడ ఒక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి అది కూడా మారుమూల ప్రాంతాలకి మీకు సెక్యూరిటీగా పంపించినప్పుడు ఆయన ఎవరు ఏంటి నిజంగా ఐపీఎస్ కాదా ఇవన్నీ కూడా ఏది పట్టించుకోకుండా ఏది అసలు పంపించినప్పటికీ కూడా ఇంత లేట్గా ఎందుకు గుర్తించారు అనే విధంగా ఇప్పుడు అందరూ కూడా ప్రశ్నలు కురిపిస్తున్నారు అనమాట. గవర్నమెంట్ మీద కూడా ఇప్పుడు వ్యతిరేకమయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఇది ఎక్కడి వరకు వెళ్తుంది, ఎందుకంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ప్రత్యక్షంగా చేయించారు అని ఇండైరెక్ట్ గా క్లియర్ గా అర్థమవుతున్నప్పటికీ వాళ్ళు మాత్రం మా డ్రైవర్ వచ్చినది మాత్రం ఏం చేయించారు. చూద్దాం మరి అసలు ఈ కేసులో ఎలాంటి నిజాలు బయటకు వస్తాయి అనేది. సో మీరేమనుకుంటున్నారు ఈ కేసు విషయంలో ఖచ్చితంగా కామెంట్ చేయండి.